వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ. రైల్ బోగీలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక సూట్ కేస్, అందులోంచి వస్తున్న భరించలేని దుర్వాసన తెరిచి చూసిన పోలీసులకు వెన్నులో వణుకు పుట్టించిన దృశ్యాలు. అసలు ఆ సూట్ కేసులో ఏముంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు? ఈ ప్రశ్నలతో మొదలైన పోలీసుల దర్యాప్తులో ఊహకందని ఒళ్ళు గగురు పొడిచే దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మానవత్వం సిగ్గుపడేలా మహిళను కిరాతకంగా చంపి శరీర భాగాలతో బిర్యానీ వండిన అత్యంత పైశాచిక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 5వ తేదీన తమిళనాడు రాజధాని చెన్నై నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ వైపు తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోన్న తరుణంలో జనరల్ బోగీలో సీట్ల కింద ఉన్న ఒక భారీ సూట్ కేసు నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం ప్రయాణికులు గమనించారు. సమయం గడుస్తున్న కొద్దీ వాసన మరింత తీవ్ర రూపం దాల్చడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. రైలు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకోగానే ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆగ్రా రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగీలోని ఆ సూట్ కేసును బయటకు దించి అనుమానంతో తాళాలు పగలగొట్టి తెరిచారు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసిన పోలీసులే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అందులో ఒక మహిళ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు మాత్రమే ఉన్నాయి. తల, ఇతర ముఖ్య భాగాలు లేకుండా కేవలం కొన్ని అవశేషాలు మాత్రమే ప్యాక్ చేసి ఉన్నాయి. దీంతో ఆగ్రా పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ సూట్ కేస్ రైలు ఎక్కడి నుంచి బయలుదేరిన సమయంలో పెట్టారనే కోణంలో దర్యాప్తు చేయగా అది చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచే వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఆగ్రా పోలీసులు వెంటనే తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేశారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ విజువల్స్ పరిశీలనలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఆ భారీ సూట్ కేసును మోసుకుంటూ తమిళనాడు ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలోకి తీసుకువెళ్లి పెట్టినట్లు సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి చెన్నై పార్క్ సబర్బన్ స్టేషన్కు చేరుకుని లోకల్ రైలుకి గూడువాంజేరి ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గూడువాంజేరిలో వారు ఒక ఆటో ఎక్కి ఒక అద్దె ఇంటికి వెళ్లిన దృశ్యాలను ట్రాక్ చేస్తూ చెన్నై పోలీసులు నేరుగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడి పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఇంట్లోనే మహిళ హత్య జరిగినట్లు రక్తపు మరకలు, ఆధారాలు స్పష్టంగా కనిపించాయి. అంతటితో ఆగకుండా కిచెన్ ఏరియాలో సోదాలు నిర్వహించిన పోలీసులకు అత్యంత భయానక దృశ్యం ఎదురైంది. కిచెన్లోని ఒక బిర్యానీ పాత్రలో మహిళ శరీరానికి సంబంధించిన మరికొన్ని మాంసపు ముక్కలు లభ్యమయ్యాయి. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను సూట్ కేసులో పెట్టి రైల్లో వదిలేసి మిగిలిన కొన్ని భాగాలతో బిర్యానీ వండినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో మృతురాలు ఒడిశా రాష్ట్రానికి చెందిన హయత్ నిషాగా గుర్తించారు. ఆమె గత కొంతకాలంగా భర్త నుంచి విడిపోయి చెన్నైలో ఉంటోంది. ఆమెతో పాటు నిషాకు బంధువులైన మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్తో కలిసి అదే ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. వీరి మధ్య చెలరేగిన విభేదాలే ఈ దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.